హాయ్ అండి, అందరికీ నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన అధికారంలోకి వచ్చి రాగానే అక్రమంగా అమెరికాలోకి జొరబడి నివసిస్తున్న వారిని, వేరే రూట్లలో వచ్చి అక్కడ నివసిస్తున్న వారిని డొనాల్డ్ ట్రంప్ అయితే ఆయన ఆ దేశ మిలిటరీ విమానాలు పెట్టి మరీ తిప్పి వాళ్ళని వాళ్ళ స్వదేశాలకైతే పంపిస్తున్నారు. అలాంటి క్రమంలోనే ఒక యువకుడు తన అమెరికా ఎలా వచ్చాడు, వచ్చిన తరువాత అతను అమెరికాలోకి అడుగు పెట్టకముందే పోలీసులు అతను అరెస్ట్ చేసి మళ్ళీ తిరిగి తన స్వదేశానికి ఎలా పంపించాడు, ఈ మధ్యదారుల్లో ఆ యువకుడు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది న్యూస్ ఏంటంటేనండి, అధికారంలోకి వచ్చి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మరీ వారిని తిప్పి పంపిస్తున్నారు. అలా వందల మంది భారతీయులను కూడా స్వదేశానికైతే పంపించేస్తున్నారు. ఈ పరిణామాల వేళ అమెరికా వెళ్ళే అక్రమ మార్గమైన డంకీ రూట్ నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎంతోమంది వలసదారులు ప్రాణాలకు తెగించి ఈ మార్గంలో అగ్రరాజ్యానికైతే వెళ్తున్నారు. అంటే ఇది ఒక రాంగ్ రూట్ అన్నమాట. తాజాగా స్వదేశానికి చేరుకున్న ఒక యువకుడు డంకీ రూట్లో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలనైతే వివరించాడు. పాములు, ముసలను దాటుకుని తాను చేసిన ప్రయాణాన్ని తలుచుకుని ఉద్వేగానికైతే లోనయ్యాడు. అతడు ఎన్ని కష్టాలు పడి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నించాడు దాని గురించి. 3వ విడతలో భాగంగా 112 మంది భారతీయులను ఆదివారం రాత్రి 10 గంటలకు అమెరికా సైనిక విమానంలో అమృత్సర్ చేరుకున్నారు. ఇందులో వచ్చిన పంజాబీ వాసి మన్దీప్ సింగ్ తన అనుభవాలను పంచుకున్నాడు. అమెరికా వెళ్ళడానికి తాను ఓ ఏజెన్సీకి సంప్రదించగా చట్టపరంగా తీసుకువెళ్తానని నమ్మించి 40 లక్షలు అయితే వసూలు చేశాడు ఆ యువకుడి దగ్గర. అంటే ఇప్పుడు ఈ కుర్రవాడిని చట్టపరంగానే నిన్ను అమెరికాకి తీసుకెళ్తానని చెప్పి నమ్మించి మోసం చేసి ఏజెంట్ అయితే 40 లక్షల రూపాయలు అయితే ఈ యువకుడి దగ్గర వసూలు చేశాడంట. తర్వాత వారు చెప్పినట్లుగా కాకుండా ట్రావెల్ ఏజెంట్ తనను ప్రమాదకరమైన డంకీ మార్గంలో తీసుకువెళ్ళాడని గుర్తు చేసుకున్నాడు. అంటే తన చట్టపరంగా కాకుండా దొంగ మార్గంలో. మొదట అమృత్సర్ నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి ముంబయి, నైరోబి, ఆమ్స్టర్డామ్ మీదుగా సురీనామ్ చేరుకున్నట్లు వివరించాడు. అక్కడ నుంచి ఓ చిన్న ఇరుకైన వాహనంలో తనలాంటి మరికొంతమందిని ఎక్కించి గయానాకు తీసుకువెళ్ళారన్నాడు. ఆ మార్గంలో రోజుల తరబడి ఆహారం లేకుండా పనామా అడవుల్లో, కాలువల్లో ప్రమాదకర పాములు, మొసళ్ళు దాటుకుంటూ తన ప్రయాణం సాగిందని పేర్కొన్నాడు. దీని గురించి ప్రశ్నిస్తే చంపేస్తామని ఏజెంట్ బెదిరించారన్నాడు. అలా రోజుకు 12 గంటలు నడుస్తూనే ఉండేవాళ్ళమని అతనైతే చెప్పుకొచ్చాడు. కెన్యా, నెదర్లాండ్స్, గయానా, సురీనామ్, కొలంబియా, పనామా, నికరాగ్వా దేశాల మీదుగా అమెరికా చేరుకున్నట్లు తెలుపుతూ ప్రయాణానికి సంబంధించిన పలు వీడియోలు కూడా తను చూపించాడు. అంటే ఇతను ఈ మార్గాలన్నింటిలో వెళ్తూ కొన్ని వీడియోలు అయితే తీసి ఆ వీడియోలు కూడా ఇదనైతే చూపించాడు అనమాట. ప్రస్తుతానికి ఆ ఫొటోస్ మన దగ్గర లేదండి. అలా ఎన్నో కష్టాలను దాటుకుని ఈ ఏడాది జనవరి 27వ తారీఖు మెక్సికోలోని టిజువానాకు చేరుకున్నాడు. అక్కడి నుంచి యుఎస్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బోర్డర్ పెట్రోల్ అధికారులు తనను అరెస్ట్ చేశారని తెలిపాడు. అనంతరం విమానంలో తిప్పి పంపినట్లు చెప్పాడు. దీంతో అగ్రరాజ్యంలో స్థిరపడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తాను కన్న కలలు పేకమెడలా కూలిపోయాయని ఆవేదన వ్యక్తమైతే చేశాడు. ఇప్పుడు ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి అతను పద్ధతిగానే అతన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్తానని చెప్పి ఇతను ఇలాంటి రాంగ్ రూట్లో తీసుకువెళ్ళడంతో ఈ యువకుడు ఎన్నో కష్టాలు అనుభవించి అక్కడికైతే చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఆ కుర్రవాడు అసలైతే నిరాశ అయ్యాయి.
ఎన్నో కష్టాలు పడి వెళ్తే మళ్ళీ అక్కడ సైన్యం అరెస్ట్ చేసి ఇతను మళ్ళీ తిరిగి ఇండియాకి అయితే పంపించేసింది. ఇలా ఇతను ఒక్కడే కాదు, తెలియకుండా చాలామంది ఏజెంట్ల ద్వారా మోసపోయి వెళ్ళటం, ఇలా ఇబ్బందులు పడి రావటం చాలా జరుగుతూనే ఉన్నాయి. మరిన్ని టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.